పాలు అంటే పాలు, మిల్క్ అంటే పాలు, దూద్ అనే పాలు కదా. పేర్లు మారుతాయి కానీ పదార్థం మారు. టీచర్లు మారుతారు కానీ చదువు మారు. గురువులు మారుతారు కానీ దైవం మారు. కాబట్టి సర్వము గురుమయము అనుకుంటే వాడు కృతార్థుడవుతాడు. ఈ భూమి ఎటువంటిది అంటే, ఈ స్థలం ఎటువంటిది అంటే వాని కర్మలను తొలగిస్తుంది అని, కర్మలను తొలగిస్తుంది. కొందరికి తొలగింది, కొందరికి తొలగలేదు అంటే కొంత ఆలస్యం అవుతుంది. దేవుడు ఏమంటే వీడి మనసులో ఇంకోటి పెట్టుకొని వచ్చినాడు రా, అవుతుందో కాదో అని వచ్చినాడు, వాడిని వదిలేయట. ఏమంటాడు? వాడిని వదిలే ఎందుకు కొంత నీకు నీ మీద నమ్మకం చేస్తామంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చినకి పెట్టుబడి ఏమి చేస్తా, పరిపూర్ణమైన నమ్మకం. నేను బాగైపోతాను, నేను మంచోడిని అవుతాను, నా జీవిత గమ్యం మారుతుంది, నా దశ మారుతుంది అనే సంపూర్ణమైన నమ్మకం, సంపూర్ణమైన విశ్వాసంతో ఇక్కడికి వస్తే మారదు అనే ప్రశ్నకి జవాబే లేదు. ఎందుకంటే ఇక్కడ మారకపోతే ఎక్కడ మారుతుంది? ఇక్కడ డాక్టర్ దగ్గర బాగా కాకపోతే ఇంకెక్కడ బాగా అవుతాము? ప్రపంచంలో ఎక్కడ బాగా కాలేదు. కాబట్టి మనము ఇక్కడ బాగా కావాలంటే సహనం వహించాలి. గురువు అంటే ఏంటి? అద్దం లాంటి వాడు. ఎవరు? అద్దం లాంటి వాడు. నీకు ఏం కానొస్తాయి అంటే నీలో ఉండే తప్పులే నీకు కానొస్తాయి. నీలో ఉండే తప్పులే నీకు కానొస్తాయి. అద్దం ముందు కానొస్తే ఎవరు కానొస్తాడు? వాడే కానొస్తాడు. అదే విధంగా మనం స్నేహితులు ఎదురుగా ఉంటే ఎవరు కానొస్తాడు? వాడు కానరాడు. మన తప్పులే ఆ స్నేహితుల్లో కానొస్తాయి. వాడు అక్కాటోడు, వీడు ఇక్కాటోడు అంటాం, కానీ అవి వాళ్ళు లేవు, మనలో ఉంటాయి. స్నేహితుల దగ్గర ఉండే స్నేహితుల దగ్గర ఉంటాయి, కానీ వాడిని చూస్తే మనకు కానొచ్చేది ఏమిటంటే మనలో ఉండేది. కాబట్టి మనలో ఏముండాలా? ఎప్పుడు ఒక సద్భావం ఉండాలా, మంచి భావన ఉండాలి. మనలో ప్రతి వారి మీద ప్రేమ, నమ్మకం, దయ, కరుణ, జాలి, సహాయ గుణం, ఇవి దైవ గుణాలు. రాక్షస గుణాలు ఏమిటి? మోసం, దోహం, దౌర్జన్యం, నుంచి రకరకాల ద్వేషాలన్నీ కలిగించడమే రాక్షస గుణం. ఈ గుణాలతో నువ్వు ఏమవుతావని నీతో నువ్వే నిర్ణయించుకోవాలి. వీడికి వస్తే దైవ గుణాలతో అలంకృతమవుతావు. నీలో ప్రేమ, దయ, నీకు ఒక భావన కలుగుతుంది. ఎన్నాళ్ళు బతిగా ఒకరోజు కావాల్సిందే. జాతస్యం మరణం ధ్రువం, పుల్లు నప్పు గాయకతులు మౌతాడు. పుట్టిన ప్రతి ప్రాణి చావకుతాడు. చచ్చినాక ఆడిపోవాలా అనే విషయ జవాబే గుర్తు. చచ్చినాక ఆడిపోవాలని జవాబే గుర్తు. కాబట్టి మనం ఇదంతా కర్మ తలరాత రాసినాడు. ఆ రాతను మార్చేవాడే గురువు. కాబట్టి మనం గురువు ఎంతబడి ఉంటే, గురువు అంటే ఎవరు? నువ్వు ఎవరి స్నేహం చేస్తే వాడే నీకు, తాగుబోతుని స్నేహం చేస్తే వాడే నీకు, వాడు తాగు నేర్పిస్తాడు. జూదగానే ఎంతబడి స్నేహం చేసినావు అనుకో, జూదగాడే నీకు జూదం నేర్పిస్తాడు. దొంగ ఎంతబడి ఉన్నావు అనుకో, దొంగతనం నేర్పిస్తాడు, వాడే నీకు. నువ్వు గురువు ఎంతబడి ఉంటే నీకు దైవభక్తి నేర్పిస్తాడు. నీలో ఉండే అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి నీలో ప్రేమ, దయ, కరుణ, జాలి అనే ఒక దివ్యమైన దైవ గుణాలను నీలో నింపుతాడు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది మనసుకి ఎప్పుడు చెప్పాలి, 70 ఏళ్ళ చచ్చిపోతావు, 200 గ్రాములు తీర్చిస్తావు, అంతే నీ బతుకు. నువ్వు ఎంత సంపాదించావు తెలిసిపోతావు. పాపంతో సంపాదించినావు అనుకో, ఆ పాపంతో సంపాదించిన సంపద ఇక్కడ ఉంటుంది, పాపం నీ వెంట వస్తుంది. పాపంతో సంపాదిస్తే పాపం నీ వెంట వస్తుంది, సంపాదనమైంది ఉండిపోతారు. కాబట్టి మనము మనసుకి ఎప్పుడు చెప్పాలా, 70 ఏళ్ళకి చచ్చిపోతావు, 200 గ్రాములు తీర్చుతావు. తలరాత రాసిస్తున్నాడు దేవుడు, ఏమీ కాదు, గురువు గారు ఉన్నారు అని మనం నిశ్చంతంగా గురువు యొక్క సాన్నిధిలో గురువు వాక్యం శిరోధార్యం అని ఉంటే ఇహ పర లోకాల్లో ఈ తలనేమిటి? మనిషి తలరాతలు మార్చేస్తారు. ఇక్కడ ఒక మంచి భావనతో రావాలా, కాదు కూడదని ప్రశ్నే లేదు. అయితే అది నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ ఏం చెప్తాడు? షుగర్ పేషెంట్కు చక్కెర తినకుండా ట్యాబ్లెట్ తిన్నాడు. వాడు చక్కెర తింటాడు, ట్యాబ్లెట్ తింటాడు, వాడు బాగవుతాడా? మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయాడు. డాక్టర్ గారు మీరు చెప్పినట్టు నేను మాత్రం తింటూనే ఉన్నాను డైలీ. డాక్టర్ గెలిచిపోతుంది. ఇలా డాక్టర్ ట్యాబ్లెట్తో పాటు చక్కెర కూడా తింటున్నాడు. వీడంటాడు ఏమని, నేను చెప్పినట్టే కరెక్ట్గా ఉన్నాను, కరెక్ట్, మళ్ళీ అది చూడు ఎన్నిక. కాబట్టి మనం ట్యాబ్లెట్తో పాటు పచ్చడి కూడా ఉండాలి.
పద్యమేమి గురువు వాక్యం స్థిరోధారి. ఏమి కాదు, నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరు, గురువు గారు ఉన్నారు, ఏమీ కాదు అని ఒక స్థిరమైన నిర్ణయం నీ గమ్యాన్ని నీకు చేరుస్తుంది. ఉంటామాలా